స్థానం పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామంటున్న ఖమ్మం కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్తో మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి భద్రత కల్పించబోతున్నారు? ఇది మన ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో రేపు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది. ఇదిలో మన సైడ్లో ప్రీ పోల్ మెజర్స్ చాలా మెజర్స్ నేను ఇనిషియేట్ చేశాను. టిల్ నౌ నేను 11,200 పీపుల్కి బైండ్ ఓవర్ కూడా జరిగింది మన ఖమ్మంలో. తర్వాత అది 89 ఆర్మ్స్ కూడా డిపాజిట్ చేశాను. తర్వాత మోర్ దెన్ 60 మన ఎంసీసీ వైలేషన్ కేసు కూడా బుక్ చేశాను. ఇప్పుడు ఈరోజు మన మొత్తం ఖమ్మం కమిషనరేట్లో పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ డిప్లాయ్మెంట్ బ్రీఫింగ్ జరుగుతుంది. ఈరోజు మన పోలింగ్ బూత్కి ఫోర్స్ డిప్లాయ్మెంట్ పంపిస్తాను. మన దగ్గర చాలా మంచి సఫిషియెంట్గా ఫోర్స్ ఉన్నాయి. పారామిలిటరీ ఫోర్స్ కూడా వచ్చారు. తర్వాత జార్ఖండ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఫోర్స్ వచ్చారు ఖమ్మంలో. సో ఫోర్స్ గురించి నాకు చాలా సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి, పర్యాప్త ఫోర్స్ ఉన్నాయి. తర్వాత నాకు మొత్తం కాన్ఫిడెన్స్ ఉన్నాయి రేపు చాలా మంచిగా చక్కగా ఎలక్షన్ ప్రశాంతంగా వాతావరణంలో చేస్తున్నాను ఇక్కడ ఖమ్మంలో. సమస్యాత్మక ప్రాంతాలు ఏ ప్రాంతాలు గుర్తించడం జరిగింది, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు గతం ఎలక్షన్లో కూడా ఖమ్మంలో అలా పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా మంచిగా నా ఫోర్స్ పని చేశారు. ఇప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉన్నాయి, నా ఫోర్స్ చాలా మంచిగా చేస్తారు, చాలా మంచిగా కష్ట పెట్టి నా ఫోర్స్ చేస్తారు. డెఫినెట్గా ఇప్పుడు ఇది ఎలక్షన్లో కమింగ్ ఎలక్షన్ కూడా చాలా పీస్ఫుల్గా మన ఖమ్మంలో జరుగుతుంది. సో నాకు కాన్ఫిడెన్స్ ఉన్నాయి. తర్వాత 67 లొకేషన్ నాకు క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇది 67 లొకేషన్స్లో నేను పార్లమెంటరీ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ చేశాను. సో ఇది కూడా స్పెషల్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్మెంట్ చేశాను. తర్వాత అది సమస్య ప్రాంతాల్లో కూడా నేను స్పెషల్ ఆఫీసర్ డిప్లాయ్మెంట్ చేశాను. మన అడిషనల్ డీసీపీ లోయేంద్ర గారికి, తర్వాత అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారికి, అడిషనల్ డీసీపీ ఏఆర్ గారికి, టాస్క్ ఫోర్స్ సిఐ గారికి, సిసిఆర్బి సిఐ గారికి, ఎస్పీ గారికి, టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారికి, తర్వాత ట్రాఫిక్ ఎస్పీ గారికి ఇది కూడా డిప్లాయ్మెంట్ జరిగింది. తర్వాత అదర్ బయట నుంచి కూడా డిఫరెంట్ వింగ్ నుంచి కూడా ఫోర్స్ వచ్చింది, మన ఎస్సీబీ నుంచి వచ్చింది, తర్వాత మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫోర్స్ వచ్చింది, తర్వాత అదర్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్పీఎఫ్ ఫోర్స్ కూడా వచ్చింది. సో మొత్తం ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ అవర్ ఎలక్షన్ విల్ బి వెరీ పీస్ఫుల్. సార్, మన సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఉంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం అక్కడ ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాం? మన ఖమ్మంలో ఏ ప్రాంతం సచ్ ప్లేసెస్ ఏం లేదు. ఖమ్మం చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ ఇన్ ఖమ్మం ఆల్సో. సో వీ హ్యావింగ్ అ ప్రాపర్ కాన్ఫిడెన్స్. ఇది మన రోడ్ ఓపెనింగ్ పార్టీ కూడా పెట్టాము. అది బీడీ టీమ్స్లో కూడా ప్రాపర్ చెకింగ్ జరిగింది. 2-3 టైమ్స్ నేను చేశాను. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. తర్వాత నా బ్యాంక్కి కూడా నేను ప్రికాషన్ చెప్పాను. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అవర్ ఎలక్షన్ విల్ బి వెరీ పీస్ఫుల్ ఇన్ అవర్ ఖమ్మం కమిషన్. అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే ఎంత ప్రశాంతంగా అయితే ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ లేకుండా నిర్వహించడం జరిగిందో, ఈ పార్లమెంట్ ఎన్నికను కూడా అదే విధమైన ప్రశాంతమైన వాతావరణం నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకుందాం. సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పటిష్టమైన ఏర్పాట్లను పూర్తి చేశాం. ఓటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ కేంద్రాలు చేరుకుని తప్పనిసరిగా తమ ఓటుకు వినియోగించుకోవాలి. ఎవరైనా ఎటువంటి ప్రలోభాలకు గురి చేసినట్లయితే వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి తఫ్సీర్ ఇక్బాల్ చెప్తున్నారు. వీడియో సంపత్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం. నల్గొండ జిల్లాలో పోలింగ్